అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి మీడియాతో మాట్లాడుతూ అరకు పాడేరు నియోజకవర్గంలో కార్యకర్తల కష్టంతోనే వైఎస్ఆర్ పార్టీ గెలిచిందని, కానీ ప్రస్తుతం పార్టీ నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరోక్షంగా నాయకులపై విమర్శలు చేసిన ఆయన కార్యకర్తలను విడిచిపెట్టి పార్టీకి నష్టం కలిగిస్తే అది ఎవరికీ ప్రయోజనం ఇవ్వదని హెచ్చరించారు. పార్టీని వదిలిపెట్టేదే లేదని, వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి మనకు మద్దతుగా ఉన్నారని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మరలా వైసీపీ ప్రభుత్వం వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. నాన్నగారు ఒక ఇంత పని చేస్తే నేను 4 ఇంతలు పనిచేసి మీకు అందరికి కూడా అండగా ఉంటానని చెప్పి భరోసా ఇచ్చిన తరుణంలో మేము జగన్ గారికి అభిమానులుగా నడిచినటువంటి రోజులు ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. నిజంగా నడుస్తున్న తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 2011 మార్చి 12న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి స్థాపించడం జరిగింది, ఏర్పాటు చేసుకోవడం జరిగిన తర్వాత ఈ మన్య ప్రాంతంలో మరి 3 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి మొదటిసారిగా 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 26,000 పైచిలుకు మెజారిటీతో 2014లో మరి గెలిపించడం జరిగింది కార్యకర్తలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి 2019లో అంతకు మించి 43,000 మెజారిటీతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ పాడేరు నియోజకవర్గంలో గెలిపించడం జరిగింది. అలాగే అరకు కూడా. అలాగే 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మళ్ళీ 20,000 పైచిలుకు మెజారిటీతో 24లో కూడా మేము ఎమ్మెల్యేగా 3వసారి మరి యాట్రిక్ విజయాన్ని అందించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీలు ఎమ్మెల్యేలు. అలాగే గ్రామస్థాయి నుండి కూడా పంచాయత్ స్థాయి నుండి కూడా పూర్తిగా 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి స్థానిక ఎన్నికల్లో మరి గెలుపొందడం విషయం మీకు అందరికీ తెలిసినదే. ఈ జరుగుతున్న పరిణామంలో కార్యకర్తలు మరి ఎంత శ్రమించి పార్టీని ముందుకు నడిపించారన్న విషయాన్ని మరి గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి వాళ్ళందరికీ కూడా మరి ఎన్నో కేసులు, ఆటుపోట్లు, నా బోటు వాళ్ళు చాలామంది పెద్దలు ఇంకా ఉన్నారు. ఈ పార్టీ స్థాపించినప్పటి నుండి పనిచేసినటువంటి వ్యక్తులు ఎన్నో ఆటుపోట్లు మాలాంటి వాళ్ళకి జైల్లో కూడా పెట్టినటువంటి సందర్భాలు మీకు తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ మా పాడేరు నియోజకవర్గంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పట్టించుకున్నటువంటి నాదులు కనబడకపోవడం బాధాకరంగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగ జెండా భుజాన వేసుకొని ముసలైపోయినటువంటి పరిస్థితులు మాయి. చాలామంది నాయకులు కార్యకర్తలకి అండలేదు. ఇక్కడ గెలుపు అయితే మేము ఇస్తున్నాం, కానీ గెలిచిన తర్వాత గెలిచినటువంటి వాళ్ళు చాలా వరకు చేసుకొచ్చారు కొంతమంది మరి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కార్యకర్తలకి పట్టించుకునే పరిస్థితి. 2019 కానీ 2024 కానీ 2014 కానీ ఇదే ఓట్ల కోసం చాలామంది మా అభ్యర్థులు తిరిగినటువంటి పరిస్థితి. చాలా వరకు గుళ్ళకు వెళ్తారు, గుళ్ళో మరి గుళ్ళు గోపురాలు తిరిగి ఈ గిరిజన ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో మరి ఆ దేవుళ్ళను కొలిసి వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకునేటువంటి పరిస్థితి. మసీదులకు వెళ్తారు, వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకునేటువంటి పరిస్థితి. చర్చిలకు వెళ్తారు, వాళ్ళతో ప్రార్థనలు చేసుకొని గెలిచినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళు ఎవరిని కూడా పరామర్శించలేనటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరం. నిజంగా చెప్పాలంటే చాలామంది మరి చెప్పాలో లేదో తెలియదు, కానీ చెప్పాలి ఖచ్చితంగా. పాస్టర్లు అయితే కార్యకర్తలుగా పనిచేశారు, కార్యకర్తలుగా తిరిగి పనిచేసినటువంటి పరిస్థితి మా గిరిజన ప్రాంతంలో. వాళ్ళకి కనీసం పలకరించేటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి నాయకత్వం. చాలా బాధాకరం. ఇలా ఉంటే రేపు పొద్దున పరిస్థితి ఎలా ఉంటుంది? కార్యకర్తలుగానే మిగిలిపోయాం మేము. మీరు పదవులు ఎవరికైనా ఇచ్చినా, ఇవ్వకపోయినా, తీయకపోయినా, వేసినా సరే మీరు ఒక ఇంటి సంబంధిత పెద్దలు కూర్చోబెట్టండి. ఇది పలానా పదవి ఈయనకి ఇద్దాం అనుకుంటున్నాం, మీరు కరెక్టా కాదా,
మరి ఇప్పటి నుండి కష్టపడ్డారు. వీళ్ళకి సముచిత స్థానం కల్పిస్తే రేపొద్దును ఆ గ్రామాల్లో, ఆ పంచాయతీల్లో, ఆ మండలాల్లో చూసుకుంటారండి. చాలా వరకు జిల్లా అధ్యక్ష పదవులు వివిధ విభాగాల్లోని ఇచ్చారు. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? నిన్న మరి ఆ కార్యక్రమానికి వారు లేరు. చాలామంది 10 మందికి వెనక తీసుకురాలేని పరిస్థితి. ఒక జిల్లా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎంతమందితో చేయాలి? 2,30,000 పైసలకు ఓటింగ్సు, 2,300 గ్రామాల పైసలకు 109 పంచాయతీలు, సుమారు 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులే ఎందుకు నిన్న రాలేకపోయారు? లోపం ఎక్కడుంది? అది గమనించాలి. నాయకత్వ లోపం ఉంది కాబట్టి కార్యకర్త ఈరోజు వెనుకండుగు వేస్తున్నారు. సంతోషం ఏంటంటే వేరే పార్టీలకు వెళ్ళట్లేదు. అది గమనించాలి. వేరే పార్టీకి కండువాలు వేసుకొని పారిపోవట్లేదు, మందగించి పోతున్నారు. పట్టించుకునే నాదుడు లేక అలా ఉండిపోతున్నారు. కాబట్టి దయచేసి గౌరవ పెద్దలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న వ్యక్తులకే మళ్ళీ ఇంకో పదవులు ఇవ్వకండి. గెలిచినటువంటి వాళ్ళు ఉంటే సామాజిక వర్గాలు చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, పాడేరు నియోజకవర్గం కానీ అరకు కానీ సామాజిక వర్గాలు చూడకండి. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గమే. అందరూ కూడా మేమందరం కూడా గిరిజనులమే. ఇక్కడ మళ్ళీ సామాజిక వర్గాలుగా విభజన చేసి రేపొద్దున జరిగేటువంటి ఎలక్షన్కి చెప్తున్నాను, టికెట్లు ఇవ్వడం మాత్రం మనేది. ఎవరికైతే మంచి పేరు ప్రతిష్టలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ప్రతిష్ట అంటే డబ్బులు ధనం ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం కాదు. వాళ్ళు ఇలాగే ఇదిగో ఎవరు తిరగకుండా గెలిచేసి వాళ్ళు కాము పడుకుంటారు. జనాలతో నిరంతరం నడిచేటువంటి వ్యక్తులు గుర్తించండి. నాకు వ్యక్తిగతంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి చెప్తున్నాను, మీకు మాకు వ్యక్తిగతంగా ఎటువంటి లేదు, కానీ కార్యకర్తగా నా ఆవేదన, ఇది నా ఆవేదన, నా ఒక్కడిది కాదు. చాలామంది వందలాది వేలాది మంది కార్యకర్తల ఆవేదన. కార్యకర్తలను కూర్చోబెట్టండి, మాట్లాడండి, భరోసా ఇవ్వండి. కార్యకర్త కార్యక్రమాలు ఏర్పాటు చేయలేడు, ఎందుకంటే వారికి ఎటువంటి ఆదాయం ఉండదు. కూలి చేసుకుంటేనే కానీ కుండాడని బతుకు మాది. కానీ పార్టీ జెండా పట్టుకొని తెల్ల సొక్కలు వేసుకొని తిరుగుతున్నాం. ఎందుకంటే పార్టీ జనాల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. పార్టీ ఉంటేనే, ఈ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలందరూ కూడా బాగుంటారని చెప్పి జెండా పట్టి తిరిగినటువంటి పరిస్థితులు మాయి. కాబట్టి నాయకత్వ లోపం చాలా ఎక్కువ ఉంది. దయచేసి పెద్దలు గమనించాలి. నాయకత్వం ఒంటెద్దు పోకడాలు అయిపోతున్నాయి. పార్టీ ఉంటేనే మీరు నాయకులు. ఈరోజు పార్టీ లేకపోతే నాయకులు లేరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మా. గుర్తు, ఫ్యాను గుర్తు జగన్మోహన్ రెడ్డి గారిది. మిమ్మల్ని చూసి ఎవరు గెలిపించలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి గెలిపించారు. క్యాండిడేట్ ఈరోజు ఎవరు? ఈరోజు మీరున్నారు, రేపు నేనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి సింబలే, ఆ ఫ్యాన్ గుర్తే, ఆ మహనీయుడి యొక్క గొప్పతనమే మన గెలుపులు. అంతే తప్ప కానీ మన సొంత చరిస్మా అయితే కాదు. గుర్తుపెట్టుకొని గెలిచిన వాళ్ళందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు గెలిచి, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయన వరకు చెప్తున్నాను, మీది కాదా గెలుపు, జగన్మోహన్ రెడ్డి గారికి. అది గుర్తుపెట్టుకోండి.